53 కులాలు మా శత్రువులు కాదు, మేమంతా కుటుంబ సభ్యులమే. కానీ జనాభా ప్రాతిపదికన కేవలము ఎక్కువ జాతి ఉన్నాం కాబట్టే మాకు వర్గీకరణ జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టుకి మందకృష్ణ మాదేవికి మేమంతా జాతి అంతా కలిసి శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాము. థ్యాంక్ యూ. చేస్తాం. వర్గీకరణ ఇచ్చిన మాట తప్పమని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడే ఈరోజు ఏడుగురి కమిటీ వేసారు. ఆ రోజు 7 జడ్జీలను కమిటేస్తే ఆ 7 జడ్జీలలో ఈరోజు తీర్పులో 6 మంది ఒకటే దాటిపై కూర్చి వర్గీకరణ అంశం న్యాయమైన పోరాటం వినది కాబట్టి వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తీర్పు రావడం జరిగింది. పోరాటము న్యాయమైనది, ధర్మమైనది అని నాడు 2004లోనే చంద్రబాబు నాయుడు గారు గమనించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏబిసిడి వర్గీకరణ తెచ్చి అమలు చేసినాడు. ఆ ఫలితంగానే గత 4.5 సంవత్సరాలు ఆ ఏబిసిడి ఫలాలు అనుభవించినాము. ఆ ఏబిసిడి అనుభవించిన ఫలితాలు ఎలా ఉన్నామంటే దాదాపుగా 40 సంవత్సరాల్లో రాని ఉద్యోగాలు ఆ 4.5 సంవత్సరాలను ఉద్యోగాలు అయితేనేమి, సామాజిక చదువుల్లో అయితేనేమి, ఏమిట్లయితేనేమి ఆ ఫలాలు అనుభవించినాము. ఆ ఫలాలు అనుభవించిన రీతిలో మధ్యలో మాల సోదరులు మాత్రమే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను నిలిపివేయడం జరిగింది. 20 సంవత్సరాలు